సాయం చేయాలి బాబు. ఇప్పుడేం సాయం బాబు? మా సారు సాంగ్స్ ఒక ఆర్డర్లో రికార్డ్ చేయమని ఇచ్చారు. ఈ ఎదరేమో ఆర్డర్ మొత్తం మార్చి రికార్డింగ్ చేశాడు. ఇప్పుడు మా ఓనర్ చుట్టూ అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మీరు చేయాల్సిన పాట కాకుండా వేరే పాట వస్తుంది. ఎలాగోలాగా ఆ పాటకి డ్యాన్స్ మేనేజ్ చేయండి బాబు. ఈ ఇంటి మేనేజ్ చేసేది చూడండి. ఇప్పుడిప్పుడే మేము క్లాసికల్ డాన్స్ కొత్తగా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీరు మేనేజ్ చేయమంటే అసలు చిన్న సాంగ్కే మేము ఎలా చేయాలని టెన్షన్ పడుతుంటే మరి రాని పాటికి మీరు మేనేజ్ చేయమంటున్నారు. మా వల్ల కాదండి. బాబు అలా ఈ చేతులు కాదనమాట. ఒక్క 2 నిమిషాలు ఆ పాట ఎలా మేనేజ్ చేసింది బాబు. ఇప్పుడు మీరు స్టేజ్ కనుక దిగారంటే మా ఉద్యోగాలు పోతాయి బాబు. ప్లీజ్ బాబు. మరి ఎక్స్ట్రా అవుతుంది, పర్వాలేదా? ఏం చేస్తాం? చెప్తావా? ఇవ్వకపోతే చెప్తాం. ఏదైనా మేనేజ్ చేస్తాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి అక్కడ మాట్లా ఓనర్ గారు? ఏం లేదండి, మన వాళ్ళని బాగా చేయమని చెప్తున్నాను. మీరు సాంగ్ ప్లే చేయండి, మీరు సీడీ ప్లే చేయండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇందాక నేను ఒక విషయం చెప్పాను. చిరంజీవి, దుర్గా ప్రసాద్, అలాగే హారిక, శివకుమార్, వీళ్ళ ముగ్గురు కూడా చాలా చిన్నపిల్లలు. డిపి ఒకసారి ఆ పిల్లలు ఒకసారి డయాస్ మీద తీసారండి కొద్దిగా. ఈ పాట అయిన తర్వాత ఒకసారి వాళ్ళు చూపిద్దాం. ఒక పిల్లవాడు చాలా చిన్న వయసు, 8 సంవత్సరాల వయసులో షుగర్తో బాధపడుతున్నాడు. ఈ ప్రపంచం మరి కొద్ది రోజులు పోతే వయసులో ఒకడు తెలియకుండా ఒకళ్ళు ఎంటర్ అయ్యారు. ఈలోపు రామోజీరావు గారు వచ్చారండి. వస్తే జంజాల గారు దిగారట. ఏంటి సార్ మీరు వచ్చారండి? ఏముందండి, ఈ మధ్య నాకు డయాబెటీస్ స్టార్ట్ అయిందన్నట్ట. వెంటనే జంజాల గారు హాస్య బ్రహ్మ కదా, మహానుభావుడు ఆయన అన్నట్ట. ఓహో, అయితే మనందరం కూడా తీయని మిత్రులు అనమాట అన్నట్ట, ఎందుకంటే షుగర్ ఉంది కాబట్టి. అలాగా అయితే ఇది ఒకటి. కొంత వయసు వచ్చిన తర్వాత సార్ వాళ్ళకి తెలుసు జీవితం చాలా చిన్నది అని ప్రాక్టికల్ గా చిన్న వయసులోనే తెలుసుకుంటున్నారు. కానీ ఆ జీవితాన్ని కొంచెం పెంచడం కోసం మనవంతుగా మనం మానవత్వంతో